హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే రాయగడ మధ్యగవరం ఒడిస్సా దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి, అమ్మవారిని చూస్తే లైక్ చేయకుండా ఉండలేరు. ఒక లైక్ చేసుకోండి. అలాగే ఇది గుడి ప్రాంగణం అండి. ఇక్కడ మనం కొబ్బరికాయ సెట్ తీసుకుంటాం కదా, అందరూ ఇచ్చిన గాజులు అవన్నీ కూడా ఇక్కడ కట్టేసి ఇక్కడ దీపం అయితే పెట్టేసుకుంటాం. అది గుడి లోపలికి ఎంట్రన్స్ అండి. ఆ లోపలికైతే కెమెరాలు అవన్నీ అలౌ చేస్తారని ఫొటోస్ అయితే తీయకూడదు. ఇదంతా గుడి ప్రాంగణం, మనం కూర్చోవచ్చు. ఇక్కడైతే అమ్మవారిని చూస్తే మొత్తం సింధూరం అయితే పూసేసి లోపల మూల విరాట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అంటే బయట అయితే ఫోటో పెట్టారు. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవండి. నిజంగా నిండుగా 2 చేతులు పెట్టి అలా దండం పెడుతుండిపోవాలండి. 19వ తారీఖు నుంచి 23వ తారీఖు ఇక్కడైతే ఫెస్టివల్ అయితే ఉంది. అందుకోసం ఈ భారీ గేట్లు అన్నీ కడుతున్నారు. ఇగోండి, చూశారు కదా, ఇవన్నీ గేట్ చాలామంది జనాలు వస్తారంట. కాబట్టి ఆ ఫెస్టివల్ రోజెస్ అన్నీ కూడా అందరికీ ఇబ్బంది కలగకుండా చాలా నీట్గా అన్నీ కూడా సౌకర్యాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ అన్నీ ఉన్నాయి. చుట్టూ వ్యూ పాయింట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చూడడానికి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇటువంతా పార్కింగ్ కోసము అరేంజ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ భోజనం చేయడానికి కూడా పూటకోళ్ళ అమ్మలు ఉంటారు. వాళ్ళైతే డబ్బులు తీసుకొని అన్నం పెడతారు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పెడతారు. మనం చీరలు అలాగే మొక్కు చెల్లించుకోవడానికి కోళ్ళు అన్నీ తెచ్చి చూపిస్తారు. ఈ పక్కనే పార్క్ అయితే కొత్తగా ఒకటి పెట్టారండి. చాలా చాలా బాగుంది. ఇంకా ఇప్పుడే కొత్తగా కడుతున్నారు. కూర్చోవడానికి అయితే చక్కగా బల్లలు ఉన్నాయి. అలాగే ఎక్కడ కూడా డస్ట్ వేయకుండా డస్ట్బిన్లు కూడా మంచి మంచి టాయ్స్తో చక్కగా అలంకరించి పెట్టారనమాట. టాయ్స్తో విత్ అండ్ శిల్పాలు కూడా మంచిగా చెక్కారండి. ఇందులో అయితే చాలా చాలా బాగున్నాయి. ఈ పార్క్ అయితే చిన్నపిల్లలు ఆడుకోవడానికి, గెంతుకోవడానికి, కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్ళడానికి కూడా చాలా అయితే బాగుంది. డస్ట్బిన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఒక వాటర్ ఫౌంటైన్ కూడా కడుతున్నారు. ఇంకా దాన్ని కన్స్ట్రక్షన్లోనే ఉన్నది. మంచి మంచి పూల మొక్కలు అయితే వేశారు. చక్కని పూలు ఉన్నాయి. చక్కని పచ్చదనంతో నిండుగా ఉన్నది. ఇక్కడ అలాగే కుందేళ్ళు కూడా పెంచుతున్నారు. చిన్నపిల్లలకైతే ఆ కుందేళ్ళు చూసుకొని ఆడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. కుందేళ్ళు అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంకా మనం మంగళవారాలు అయితే మాత్రం చాలా రష్గా ఉంటుందండి గుడి చూడడానికి. ఎందుకంటే అందరూ మొక్కులు చెల్లిస్తారు చీరలు కోళ్ళు తెచ్చుకొని. మిగతా రోజులైతే చాలా ఖాళీగా ఉంటుంది గుడి అయితే మాత్రం. ఇక్కడ ఒరిస్సా ఫుడ్ అయితే మనకి ఆంధ్ర వాళ్ళకైతే అంతగా నచ్చదు. మనం ఓన్లీ మేడ్ చేసుకోవచ్చు, వంట చేసుకొని తినచ్చు. లేదంటే అక్కడ మనం కోడిచ్చేసి వండుకొని తినచ్చు. ఇది రాయగడ మధ్యగవరమ్మ అమ్మలుగానమ్మ అందరికీ చల్లగా చూసి కరుణించే తల్లి. మీరు కూడా ఏమైనా మొక్కులు చెల్లించాలనుకున్నా మొక్కుకున్నా వెళ్ళి చూడొచ్చు. ఇదైతే గార్డెన్ అండి. అమ్మవారిని చూస్తే లైక్ చేయకుండా ఉండలేకపోతున్నాం. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.